హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. అన్ని రకాల పూలు, పండ్లు, కూరగాయలు పెద్ద సైజులో రావాలి అన్నా, ఎక్కువగా రావాలి అన్నా ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఈరోజు వీడియోలో చూద్దామండి. మొక్కల్లో మంచి పూత, కాపు రావాలి అంటే ప్రతి ఒక్క ఫెర్టిలైజరు చాలామందికి అందుబాటులో అయితే ఉండదు కదా. బయట కొనే ఫెర్టిలైజర్ కంటే ఇంట్లో ఉండే వాటితో చాలా రకాల ఫెర్టిలైజర్ అయితే చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి వాటర్ యాపిల్ అండి ప్లాంటు. ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు కొమ్మకి గుత్తులు గుత్తులుగా పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి. మొక్క మొదల నుంచి స్టార్ట్ అయిందండి పూత అయితే. చూస్తున్నారు కదండి, ఒక్కొక్క స్టెమ్ దగ్గర, ప్రతి ఒక్క స్టెమ్ దగ్గర ఎంత బాగా రెడీ అయిపోయిందో అండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా రిజల్ట్ ఉంటుందని మనం ఇచ్చే ఫెర్టిలైజర్ ద్వారా. నేను ఏదైనా సరే మన గార్డెన్లో రిజల్ట్ చూసిన తర్వాతే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇదైతే తెల్ల నేరేడు అండి. పూత అనేది ఎంత బాగా స్టార్ట్ అయిపోయిందో చూడండి. ఇంత బాగా రావడానికైతే నేను ఏమి ఇచ్చానో చూపిస్తానండి. చూడండి, అసలు లైట్ ప్రూనింగ్ అయితే చేశానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైట్ ప్రూనింగ్ చేశాను. మనకి డిసెంబర్ అయిపోగానే ప్రూనింగ్ అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే మన ఇంట్లో కిచెన్లో దొరికే తృణధాన్యాలు తీసుకోవాలండి. తృణధాన్యాలు అంటే ఏం లేదు, నువ్వులు, శనగలు, బొబ్బర్లు, ఉలువలు, పెసర్లు, మినుములు, గోధుమలు, ఇలా మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలైతే వేసుకోవచ్చండి. ఇన్నే వేసుకోవాలని అయితే ఏం లేదు. వీటిని పగలంతా నీళ్ళలో నానబెట్టి రాత్రి ఒక పల్చటి క్లాత్లో మూటగట్టి ఉంచితే తెల్లవారేసరికి ఇలా మొలకలు అయితే వస్తాయండి. రాకపోతే ఇంకొన్ని గంటలు అలానే ఉంచి మొలకలు వచ్చిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేనైతే మొత్తము ఇవి వచ్చేసి ఒక పావు కేజీ వరకు అయితే మొలకలు నానబెట్టుకున్నానండి. ఆ పావు కేజీ మొలకల్ని మిక్సీ పట్టేసుకొని ఇక్కడ 20 లీటర్స్ బకెట్లో అయితే మిక్స్ చేశానండి. అంటే మొత్తం 40 లీటర్స్ ఉంటాయండి ఈ వాటర్ అయితే. ఆ పావు కేజీ మొలకలను అయితే 40 లీటర్స్ వాటర్లో అయితే కలిపేసుకున్నానండి. ఇలా కలిపేసుకొని మనం ప్రతి ఒక్క మొక్కకైతే ఇచ్చేసుకోవాల్సిందేనండి. అంటే మొక్క మొదట్లో ఇచ్చుకోవాలి. వీటిని తయారు చేసుకున్న తర్వాత 24 గంటల లోపు అయితే వాడుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని అయితే 1 లీటర్ నీళ్ళకి 30 ml దాకా ఇది వడకట్టి మన మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చండి. ఈ ద్రావణంలో మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, విటమిన్స్ అయితే ఉంటాయండి. దీనివల్ల మొక్కలకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి చీడపీడలని, తెగుళ్ళని తట్టుకుంటుంది. పూత అయితే బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మా మొక్కల్లో అయితే రిజల్ట్ ఎంత బాగా ఉందో. వచ్చిన పూత రాలకుండా పిందెలుగా అయితే ఖచ్చితంగా మారుతాయండి. ఈ మొలకల ద్రావణం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వడం అయితే మన మొక్కలకి చాలా మంచిది. మనకి మొలకలు ఎంత ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయో మొక్కలకు కూడా అంతే శక్తిని అయితే ఇస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా అన్ని మొక్కలకైతే ఇచ్చేస్తానండి. మా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కకైతే ఇలాగే ఇచ్చేస్తాను. చూడొచ్చు మీరు, రిజల్ట్ అయితే మా గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టుకి కాయలైతే చాలా బాగా వస్తాయండి. అంతేకాదు ఒక్క సైడ్ మనకు కాయలు రెడీ అవుతూనే ఉంటాయి, ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే స్టార్ట్ అవుతూనే ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అయితే దొండ మొక్క అయితే ఎంత చిన్నదో మొత్తం కూడా ప్రూన్ చేశానండి. చూడండి, మొదల నుంచి చూపిస్తున్నాను. చెట్టు చాలా చిన్నదే కానీ కాయలు అయితే అది ఎంత బాగా వస్తున్నాయండి. మీకు వైట్గా కనిపిస్తుంది, అంతా కూడా పూతే. ఇక్కడ చూడండి, పొమోగ్రానేట్ అయితే చేతి నిండుగా ఎంత బాగా వచ్చిందో. అసలు ఇంకా అది రెడీ అవ్వలేదండి, ఇంకా సైజు కూడా ఇంకా బాగా పెరుగుతుంది. మనకి కొమ్మకు కాయలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.